నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన గమేస పవన విద్యుత్ పరికరాల తయారీ కర్మాగారాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం కర్మాగారం ఆవరణలో మొక్కలు నాటారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 9.2% తగ్గించగలిగాం. ఇది భారతదేశంలో డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్మిషన్ లాసెస్ లో అతి తక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎనర్జీ ఎఫిషియన్సీ కింద మనం అనేక వినూత్నమైన మార్పులకు పోయాం. విశాఖపట్నంలో హుదూర్ సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చినప్పుడు చాలా డ్యామేజ్ అయింది. మనం కూడా ఏ విధంగా పునరావాసం కల్పించాలో పెద్ద ఎత్తున పునరావాసం కల్పించాం. కానీ ఆ రోజు నాకు అనిపించింది మళ్ళీ ఈ లైట్లన్నీ పోతున్నాయి, ఏ విధంగా పగటిమందిగా చేస్తే బాగుంటుంది ఆలోచించినప్పుడు ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాం. అదే ఎల్ఈడి బల్బులు. ₹1 పెట్టుబడి పెట్టలేదు. మామూలుగా ఎల్ఈడి బల్బులు పెడితే 35 నుంచి 45% ఎనర్జీ సేవింగ్ ఉంటుంది. ఆ డబ్బుల్లోనే మనం మిగిలిపెట్టుకుని మిగిలింది ఏదైతే ఉందో ఆ డబ్బులు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చాం. రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలో ఎల్ఈడి బల్బులు పెట్టామంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా మనం మిగిలిపెట్టుకుని ఎల్ఈడి బల్బులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైన ఆలోచన తప్ప ఇంకోటి కాదు. 5,44,000 ఎల్ఈడి బల్బులు పెట్టాం. అదే మరి దీనికి సెన్సార్లు కూడా పెట్టాం. ఏ బల్బు వెలుగుతా ఉంది, ఏ మున్సిపాలిటీలో ఏ స్ట్రీట్లో ఏ బల్బు వెలుగుతా ఉంది, ఏ బల్బు కాలిపోయింది, ఇవన్నీ మానిటర్ చేసే సిస్టమ్ కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎనర్జీ సేవింగ్ కోసం ఫ్యాన్స్ కూడా వెళ్తున్నాం. 1,78,660 ఫ్యాన్లు కృష్ణా జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో పెట్టాం. వినియోగదారులకు కూడా నష్టం లేకుండా ఏదైతే ఈరోజు కరెంటు ఛార్జీలు కడుతున్నారో ఆ కరెంటు ఛార్జీల్లో ఎంత సేవ్ అవుతుందో అది వాళ్ళకు సేవ్ అవుతుంది. మిగిలిన డబ్బులు ఇచ్చి మొత్తం కూడా రీప్లేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే పంప్ సెట్స్ ఉన్నాయి. మన దగ్గర 15 లక్షలు ఉన్నాయి. ఇవి కూడా 35% కరెంట్ ఎక్కువ వాడుతున్నారు. ఇవి కానీ 5 స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్ సెట్స్ పెట్టుకోగలిగితే 30% కరెంటు ఆదా అవుతుంది. అదే సమయంలో ఈ 30% ఏదైతే ఆదా అవుతుందో ఇది 5-6 సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా వాళ్లే వచ్చి పంప్ సెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. దీనిపైన ఇటీవల కాలంలో నేను ఒక ఆలోచన చేశాను. అవసరమైతే సోలార్ పంప్ సెట్స్తోనే పంప్స్లు పెట్టి వాళ్ళకు అవసరమైనప్పుడు కరెంటు వాడుకుంటారు, మిగిలినప్పుడు గ్రిడ్కి ఇస్తారు. ఆ కరెంటు మనం వాడుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల 10 సంవత్సరాల్లో మనం ఎంతైతే కరెంటు ఇస్తున్నామో ఆ ఖర్చు భరిస్తే ఆ తర్వాత ఫ్రీగా కూడా కరెంటు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇంకొక విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం టెక్నాలజీతో ముందుకు పోతున్నారు. ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు పోతున్నారు. ఒకప్పుడు ఎండతో మనం కరెంటు తీసేవాళ్ళం కాదు, సన్లైట్తో. ఈరోజు సోలార్ పవర్ వచ్చింది. గాలితో మనం కరెంటు ఉత్పత్తి చేసేవాళ్ళం కాదు, ఈరోజు గాలితో విండ్తో కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈరోజు మనం వాడే కరెంటు ఎక్కడి నుంచి వస్తుందంటే బొగ్గుతో కరెంటు తయారు చేయాలి, లేకపోతే డీజిల్తో కరెంటు తయారు చేయాలి, ఆయిల్తో కరెంటు తయారు చేయాలి. ఇలాంటివి ఉన్నప్పుడు సేఫ్గా మీరు చూస్తే భగవంతుడు మనకిచ్చింది సన్లైట్ ఇచ్చాడు. అందులో మన రాష్ట్రం అయితే ఇంకా ఎక్కువ సన్లైటే కాకుండా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా పెట్టుకున్నాం. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా
సన్తో మనం కరెంటు ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చూస్తే ఏవైతే ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయో దీనికోసం మనం ముందుకు పోతున్నాం. రాష్ట్రంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో 18,000 మెగావాట్లు ఎండతో కానీ గాలితో కానీ కరెంటు ఉత్పత్తి చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికి మీరు చూస్తే 3,616 మెగావాట్లు మనం 2.5 సంవత్సరాల్లో ఉత్పత్తి చేయగలిగాం. ఇందులో విండ్తో 2,094, అదే మరి సోలార్తో 975 మెగావాట్లు మనం ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఈ సంవత్సరం మళ్ళా మీరు చూస్తే పెద్ద ఎత్తున 1,432 దగ్గర మీరు చూస్తే 9,794 సోలార్ పంప్ సెట్స్ కూడా ఇన్స్టాల్ చేయాలని చెప్పి పెట్టాం. ఇవి ప్రయోగాత్మకంగా చేశాం. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అంటే ఈరోజు రాష్ట్రంలో ఒక అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాం. అందులో కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి మీరు చూస్తే 2 ప్రాంతాల నుంచి పరిపాలన ప్రారంభించిన సమర్థవంతంగా పరిపాలన ఇచ్చి మొట్టమొదటిసారిగా భారతదేశంలో పోయిన సంవత్సరం చూస్తే వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాల్లో నెంబర్ 2గా ఉన్నాం. మనకంటే ముందు గుజరాత్ ఉంది. ఈ సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైతే వ్యాపారవేత్తలు ప్రపంచం మొత్తం విశాలమైన ప్రపంచం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొంతమంది ఆలోచిస్తారు మేము ల్యాండ్ ఇవ్వమని, కొంతమంది ఆలోచిస్తారు లేనిపోని అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ. దానివల్ల నష్టపోయేది మనమే నష్టపోతాం. మన పిల్లల్ని బాగా చదివిస్తున్నాం. చదివించిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండాలి, వాళ్ళ క్యారియర్ బాగా ఉండాలని ఆలోచిస్తున్నాం. ఒక్కోసారి మన పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నాం. ఈరోజు చాలా మంది పిల్లలు అమెరికాకి వెళ్ళారు. ఇటీవల ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇబ్బంది పాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. H1B వీసాలు కూడా రిస్ట్రిక్ట్ చేస్తామంటే మన వాళ్ళు బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. అక్కడ ఉద్యోగాల కోసం మనం ఫైట్ చేయాలి. ఉన్న పళంగా తీసేయడం కరెక్ట్ కాదు. మన గవర్నమెంట్ కూడా టేకప్ చేస్తుంది. అలాంటి సమయంలో మన ప్రాంతంలో మన ఉద్యోగాలు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం చాలా బాగా చేయగలిగాం. పోయినసారి మీరు ఒకసారి చూస్తే నేను ఇదే మరి విశాఖపట్నంలో ఆ రోజు మొత్తం ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. ఆ ఇన్వెస్టర్స్ మీట్లో మీరు చూస్తే మొత్తం కలిసి 2,82,000 కోట్ల రూపాయలు